అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా దేవుడు ఒక దూతను పంపాడు. ఆయన మరెవరో కాదు, స్వయంగా పాత నిబంధనలో ఉన్న క్రీస్తే. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి మరియు ఆయన మాట వినాలి అని దేవుడు హెచ్చరించాడు. అంత మాత్రమే కాకుండా ఆయనకు కోపం రేపవద్దు అని దేవుడు హెచ్చరించాడు. దేవునికి కోపము రేపని వారిగా ఉండాలి, కానీ వారు అనేక సందర్భాల్లో దేవునికి కోపము రేపుతూ వచ్చారు. సనుగుట్ట ద్వారా దేవునికి కోపం రేపారు. ఇశ్రాయేలు ప్రజలకున్న అతిపెద్ద బలహీనత సనగడం. వారు ప్రతి విషయంలో సనిగేవారు. నీళ్లు చేదుగా ఉన్నప్పుడు సనిగారు, ఆహారం లేనప్పుడు సనిగారు, మార్గాయాసమును బట్టి సనిగారు. ఇలా ప్రతి విషయంలో కూడా వారు సనుగుతూ వచ్చారు. ఫలితంగా దేవుని కోపం వారిపై రగులుకుంది. మనము ఏమైనా లేనప్పుడు సనిగే వారంగా కాక దేవుని దగ్గర ప్రార్థించే వారంగా ఉండాలి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.